జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈరోజు కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది. మరియు బాధితులు ఈరోజు ఒక 15 మంది వరకు ఆ యొక్క ఇందిరమ్మ ఇండ్ల ముగ్గులు కూడా పోయడం జరిగింది. సెక్రటరీ మరియు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వారి ద్వారా ముగ్గు పోయడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి కొండాపూర్ గ్రామానికి 26 ప్రొసీడింగ్లు రాగా మిగతా 11లో ఒకటి నాట్ విధింగా ప్రకటించబడింది. 10 ఇంకా ఓసీటీ ఉన్నాయని ఇక్కడ గ్రామ ప్రజలు తెలిపారు. మరియు మనము ఈరోజు కొండాపూర్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పరిరక్షణ గురించి T9 న్యూస్ వెళ్ళి వారితో మాట్లాడిద్దాం. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మనం మాట్లాడదాం. మా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదములు. మాకు కొండాపూర్లో 26 ఇండ్లు ఇచ్చి అందరినీ అరువులందరినీ చాలా సంతోషపరుస్తున్నారు. ఇంకా కావాలన్నా కానీ ఇంకొక 10-15 ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఈ ఇచ్చిన దానికి ఈ లబ్ధిదారులు అంతా సంతోషపడి ఈ గవర్నమెంట్ వచ్చింది మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు, పింఛను ఇవన్నీ చాలా సంతోషపరుస్తారు అని అందరం మేము ఖుషిలో ఉన్నాము. చాలా సంతోషం మాకు కూడా. మాకు ఒక రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వచ్చి కూడా చాలా సంతోషం ఉంది. మంచి పనులు చేస్తుండు. ముఖ్యమంత్రికి అందరికీ మా యొక్క నమస్కారం కొండాపూర్ తరఫున. భూపతి రెడ్డికి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి భూపతి రెడ్డికి శుక్రియా. హరిదేశ్ ఎమ్మెల్యే గారికి చిన్నదానికి ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు వచ్చింది. రేవంత్ రెడ్డి ఎక్కిన నుంచి మాకు చాలా సంతోషం. వీళ్ళు ముగ్గు పోసిండ్రు. అందరికీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. నాకు గుడిసి ఉండే గుడిసి ఇచ్చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. వీళ్ళు ముగ్గు పోసుకున్నాం. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మేడం మాట్లాడుతుంది. ఫస్ట్ మొత్తం ఇల్లు లేకుండే మండల్ సిరికొండ కొండాపూర్. నా పేరు లత. ఇంద్రమ్మ గారు ఇల్లు ఇచ్చిండ్రు, కట్టుకుంటున్నాం. ఈరోజు ముగ్గు పోసుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు ముగ్గు పోసుకుంటున్నాం. సిరికొండ మండల్ కొండాపూర్ గ్రామం మాకు ఇందిరమ్మ ఇల్లు ఈరోజు ముగ్గు వేయబడింది. రేవంత్ రెడ్డికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యరావు బాబాయ్. మాది సిరికొండ మండల్ కొండాపూర్ గ్రామం. నా పేరు ముఖ్యర సంధ్య. మాకు ఇల్లు లేకుండే, అయితే ఇందిరమ్మ ఇల్లు మాకు ఇచ్చిర్రు. మేము ఈరోజు ముగ్గు పోసుకుంటున్నాం. మాకు ఇల్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సాయం చేస్తూ ఉంటుంది. 50,000 లక్షలు